शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్కు గత 20 ఏళ్లుగా ఎన్నికలు అనేది లేదు, అసలు మెంబర్షిప్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చాలా ఉధృతంగా కూడా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్కు ఓటింగ్ జరుగుతూ ఉంది. సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు మధ్యాహ్నం వరకు ఈ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. సాయంత్రం దీనికి సంబంధించిన కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరు కూడా సభ్యత్వాలు చేయలేని పరిస్థితి ఉంది. సభ్యత్వాలు కూడా తీసుకోలేదు. అయితే ఈసారి 20 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అంతేతో పాటు ఎవరు సమర్థులైన పాలకులు ఉంటారో వారికే ఎన్నుకుంటే మరొకసారి ఈ మరుగున పడకుండా, అంటే ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి కూడా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రెస్ క్లబ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. అందుకు మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఇండిపెండెంట్ ప్యానెల్ నరేంద్రాచారి ప్యానెల్, నేను 4వ నెంబర్ నాది. మొత్తంగా చూసుకున్నట్టే 15 మందికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఆ 15 మంది సభ్యులను ఇండిపెండెంట్ ప్యానెల్ పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ప్యానెల్ ద్వారా నిలబడ్డటువంటి 15 మందికి కూడా మీరు ఓటు వేసి ఈ సంబంధించినటువంటి పాలమూరు మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో నూతన కార్యవర్గాన్ని శ్రీకారం చుడితే కనుక తాము పూర్తి స్థాయిలో జర్నలిస్టు సంక్షేమానికి పాటుపడతామని చెప్తున్నాను. మొత్తంగా ఇది సజావుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.